జరుగుతుందో వీడియో ఆ, ప్రశ్న ఏంటంటే ఆ, దేవుని రాకడలో ఆ, ఆకాశంలో సూచక్రియలు జరుగుతాయని చెప్పారు. ఆ, అవి సంఘం ఎత్తబడక ముందా, ఆ, సంఘం ఎత్తబడిన తర్వాత జరుగుతాయా చెప్పండి ఆ. అని అడుగుతున్నారు. సంఘము ఎత్తబడకముందు జరుగుతాయి, లే- సంఘము ఎత్తబడిన తర్వాత జరుగుతాయి. చూడు, మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24 వచ్చి 24వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 24 వచ్చిన ఆ, అబద్ధ క్రీస్తులను ఆ, అబద్ధ ప్రవక్తలు వచ్చి ఆ, సాధ్యమైతే ఆ, ఏర్పరచబడిన వారిని సహితం మోసపరచుటకై ఆ, గొప్ప సూచక్రియలను ఆ. మహత్కారమును కనబరిచేది. అదిగో, అది సంఘం ఎత్తబడక ముందు. సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది? 27వ వచనంలో. 27 మత్తయి సువార్త 24 వచ్చాయి. 27లో సంఘం ఎత్తబడుతుంది. మెరుపు తూర్పును పుట్టి ఉమ్. పడమటి వరకు ఎలా కనబడును, ఉమ్. అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును. అది ర్యాప్చర్. ర్యాప్చర్ అంటే ఎత్తబడడం. ఎత్తబడడం ఇప్పుడు మత్తయి సువార్త ఎవరు చెప్పిన మాటలు? యేసుక్రీస్తు యేసుప్రభు. ఎవరు చెప్పారు? యేసుప్రభు గారు చెప్పారు. చూడు, 24వ అధ్యాయం 27లో సంఘం ఎత్తబడుతుంది. అవునా? అవును, దానికి 27లో 27 24 కంటే ఎక్కువ తక్కువ? ఎక్కువే, 24 కంటే ఎక్కువే 27. అంతే. 27కి ముందు ఏం జరిగి? అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఆ, ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై ఆ, గొప్ప సూచక్రియలను ఆ, మహత్కారమును కనబరిచెదరు. సంఘం ఎత్తబడక ముందే ఇవి జరుగుతున్నాయి. జరుగుతాయి. 25వ వచనం. మత్తయి సువార్త 24 వచ్చును. ఆ. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను, ఆ, కాబట్టి ఎవరైనను ఇదిగో అరణ్యములో ఉన్నాడని ఉమ్, మీతో చెప్పినను ఉమ్, వెళ్ళకుడి, ఉమ్, ఇదిగో ఉమ్. లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను ఆ. నమ్మకుడి. అది ఇవన్నీ చెప్పాడు. అంటే సంఘం ఎత్తబడక ముందు జరుగుతాయి. సంఘం ఎత్తబడిపోయింది ఎప్పుడు? 27లో. మత్తయి సువార్త 24, 27లో. మత్తయి సువార్త 24:27 వచ్చును. మెరుపు అప్పుడు తూర్పును బట్టి. అప్పుడు 27 వచ్చిన తర్వాత ఏ వచనం? 28 వచ్చును. 28 వచనం ఏముంది? మత్తయి సువార్త 24:28 వచ్చును. ఉమ్. పీనుగు ఎక్కడ ఉన్నదో ఉమ్. అక్కడ గద్దలు పోగవు. అదిగో. అంటే సంఘం ఎత్తబడిన తర్వాత ఏమైంది? ఏమైంది? పీనుగు ఎక్కడ ఉన్నదో ఆ. అక్కడ గద్దలు పోగవు. అదేంటి? అర్మగిద్దెను యుద్ధం. ఏంటి? హరమగిద్దెను యుద్ధం. అర్మగిద్దెను యుద్ధం జరిగింది. రెవల్యూషన్ అంటే ప్రకటన గ్రంథము 13 అధ్యాయం 13 నుంచి 15 వచ్చిన. ప్రకటన గ్రంథం 13 అధ్యాయం 13 నుండి 15 వచ్చిన. అది ఆ. ఆకాశము నుండి ఆ. భూమికి మనుషులు ఎదుట ఆ. అగ్ని దిగివచ్చినట్టుగా ఆ. గొప్ప సూచనలు చేయుచున్నది. ఆ. కత్తి దెబ్బ తినియు ఆ. బ్రతికిని క్రూర మృగమునకు ఉమ్. ప్రతిమను చేయవలని ఆ. అది భూనివాసులతో చెప్పుచు ఆ. ఆ మృగము ఎదుట చేయుటకు ఆ. తనకీబడిన సూచన వలన ఆ. భూనివాసులను మోసపుచ్చున్నది. ఆ. మరియు ఆ. ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లును మాట్లాడుకో. ఆ మృగం యొక్క ప్రతిమకు ఆ. నమస్కారము చేయని వారిని ఆ. హతము చేయనట్లును ఆ. ఆ మృగం యొక్క ప్రతిమ ప్రాణమిచ్చుడికై ఆ. దానికి అధికారము ఇవ్వబడెను. ఇదంతా ఇప్పుడు సంఘం ఎత్తబడక ముందు. సంఘము ఎత్తబడుతుంది. ఎత్తబడిన తర్వాత 29 వచ్చిన. మత్తయి సువార్త 24 వచ్చిన ఆ. ఆ దినమున శ్రమ ఆ. ముగిసిన వెంటనే ఆ. చీకటి సూర్యుని కమ్మును. ఇది ఎప్పుడు? సంఘం ఎత్తబడిన తర్వాత జరుగుతుంది. ఇది సంఘం అంటే సంఘం ఎత్తబడిన తర్వాత జరిగే ఏంటి? అర్మగిద్దెను యుద్ధం. హరమగిద్దెను యుద్ధం. అర్మగిద్దెను యుద్ధానికి సంఘానికి సంబంధం లేదు. తర్వాత ఆ దినమున శ్రమ ముగిసిన వెంటనే ఆ. చీకటి సూర్యుని కమ్మును. ఆ. చంద్రుడు కాంతినియ్యడు. ఆ, ఆకాశమునుడి నక్షత్రాలు రాలును. ఆ, ఆకాశమందుల శక్తులు ఆ. కదిలించబడును. కదిలించా బడును. 30 వచ్చిన అప్పుడు మనుష్య కుమారుని సూచన సూచన. ఆకాశమందు కనబడును. ఆ, అప్పుడు మనుష్య కుమారుడు ఆ. ప్రభావముతోను ఆ, మహామహిమతోను ఆ, ఆకాశం మేఘారుడి వచ్చి చూచి ఆ. భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు ఆ. రొమ్ము కొట్టుకుందరు. సంఘం ఎత్తబడిపోయిన తర్వాత కూడా మనుషులు ఉంటారు. అర్మగిద్దెనులో చచ్చిపోయిన తర్వాత కూడా మనుషులు ఉంటారు. ఉండి వాళ్ళు యేసు ప్రభు రెండో రాకడనే చూస్తారు. యేసు ప్రభు రెండో రాకడ చూడండి ఎవరు? సంఘం. సంఘం. సంఘము రెప్పపాటుని లేచి వెళ్ళిపోతారు. ఎక్కడికి? మధ్యాకాశానికి. అప్పుడు మత్తయి సువార్త 24 ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 13 నుంచి 15 దాకా జరుగుతాయి. ఇదంతా సంఘం ఎత్తబడక మునుపు. సంఘం ఎత్తబడిన తర్వాత అర్మగిద్దెను యుద్ధం. హరమగిద్దెను యుద్ధం. రెండోది చీకటి సూర్యుని కమ్ముద్దే, చంద్రుడు కాంతినియ్యడు. నక్షత్రాలు రాలుతాయి. రాలిపోతే ఆకాశమందల శక్తులు కదిలించబడు. ఉందా? లోకాసవార్తలను చూడు. లోకాసవార్త 21వ అధ్యాయం. లోకాసవార్త 21వ అధ్యాయము
21వ అధ్యాయము 24వ వచనం. లుకాసు 24 వచ్చిన ఆ, వారు కత్తివాత కూలుదురు, ఆ, చెరపట్టబడిన వారే ఆ, సమస్తమైన అన్యజనుల మధ్యకు పోదురు. ఆ, అన్యజనుల కాలంలో ఆ, సంపూర్ణ మగు వరకు ఆ, యెరూషలేము అన్యజనముల చేత ఒక్కబడును. ఆ. మరియు- ఇదంతా ఇప్పుడు సంఘం ఎత్తపడక మునుపు. మరియు ఆ. సూర్యచంద్ర నక్షత్రములలో ఆ. సూచనలను, ఆ, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన ఆ. కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఇదంతా సంఘం ఎత్తపడక మునుపు. ఆకాశమందుల శక్తులు కదిలించబడిన గనుక ఆ. లోకం మీదకి ఆ, రాబోచున్న వాటి విషయమై ఆ. భయము కలిగి భయం కలిగి మనుషులు ఎదురు చూచుచు ఆ, ధైర్యము చెడి కూలుదురు. ఇదంతా సంఘము ఎత్తపడక మునుపు. ఎత్తబడిన తర్వాత 27వ వచనం. అప్పుడు ఆ, మనుష్య కుమారుడు ప్రభావముతోను ఆ, మహామహిమతోను ఆ, మేఘారుడే వచ్చేట చూతురు. ఆ. కాబట్టి ఇది ఇప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత. అందుకని మత్తయి, మార్కు, లోకా, యోహాను సువార్తల్లో చదువుకోవాలి. అయితే మత్తయి సువార్త బాగా ఉంది. మత్తయి సువార్తలో భాగం 27వ మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా రాకడ. అందులో సంఘం ఎత్తబడక మునుపు చుచుక్రియలు, మహత్కార్యాలు జరుగుతాయి. అదే మాట ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 13 నుండి 15 వరకు. అది సంఘం ఎత్తబడక మునుపు. ఎత్తబడిన తర్వాత అరమగ తీర్థం, నెక్స్ట్ సూర్య చంద్ర నక్షత్రాల్లో సూచనలు జరుగుతాయి. అది అయిపోయిన తర్వాత చీకటి కమ్ముద్ది ప్రపంచం అంతా, వెలుగు ఉండదు. ఇక అప్పుడు యేసు ప్రభు మత్తయి సువార్త 24:30లో ప్రత్యక్షం అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా తెలుసుకోవాలి. ఎవరు యోసర్ ఎంజీ యోజరంజే ప్రశ్న ఏంటి? దేవుడు రాకడలో సూచనలు సూచనలు. ఆకాశంలో సూచికలు జరుగుతాయని చెప్పారు. ఆ, అవి సంఘం ఎత్తబడక ముందా ఆ, తర్వాత జరుగుతాయి? ఎత్తబడక ముందు కొన్ని జరుగుతాయి, ఎత్తబడిన తర్వాత కొన్ని రెండు ఉన్నాయి. ఇప్పుడు చెప్పాం, చదువుకోవాలి. అయిపోయింది ప్రశ్న సమాధానం.